ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించిన మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్లు సకల జనులకు స్ఫూర్తి ప్రదాతలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, వడ్డేపల్లి శంకర్, నూనె కొమరయ్య ముఖ్య అతిథులుగా హాజరై పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతిగాంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పూలే అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మహనీయుడు చూపిన మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. కాగా రాజ్యాంగాన్ని మార్చేందుకు మతతత్వ పార్టీలు పన్నుతున్న కుట్రల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. స్ఫూర్తిని నింపే విధంగా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ అంబేద్కరిస్టు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది కొంతమంది కన్నా ప్రేరణ కల్పించే విధంగా, ఒక మోటివేట్ చేసే విధంగా, ఈ యొక్క గొప్ప మహనీయుని మనం కలుసుకునేటువంటి విధంగా, ఈ జాతి కోసం, ఈ దేశం కోసం ఎవరు ఎలా త్యాగం చేసిండ్రు అనేటువంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఇంత ముందుగానే ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందులో గోదావరిఖని పట్టణంలో కూడా మన మధు వాళ్ళైతే మిత్రులందరూ కూడా ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఈరోజు పిలిచి వాళ్ళకు పూలమాలతో వేసేటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దేశానికే రాజ్యాంగాన్ని రచింపజేసినటువంటి ఒక అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే కడుపులో పడ్డ బిడ్డను మొదలుకుంటే కడతేరే ముసలి వరకు కూడా నీకు ఏ ప్రశ్న వేసుకున్నా దానికి సమాధానం అనేది రాజ్యాంగం చెప్తోంది. అది అంబేద్కర్ గారు చెప్పింది. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నీకేమైతే హక్కు కోల్పోయినామా అనేటువంటి దాని విషయంలో ఎక్కడైనా ప్రశ్నించు. నీకు అన్నం లేదు, ఆకలి లేదు, విద్య లేదు, ఇల్లు లేదు, ఇంకేది లేదు, ఏదన్నా అడిగినా పోలీసులు కొడతారు. ఏదన్నా నీకు ప్రశ్న ఏదన్నా నువ్వు ఉద్భవించినట్లయితే దానికి సమాధానం అనేది చెప్తా ఉన్నది ఈరోజు రాజ్యాంగం. దాన్ని బేస్ చేసుకొని మన చట్టాలు అయితే ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది చూస్తున్నారు. ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి నాయకులను చూస్తున్నాం. దాని యొక్క గొప్పతనం ఏంటిది అనేటువంటి తెలియజేయాలనేటువంటి కొంతమంది పార్లమెంట్లో చేసినటువంటి అంబేద్కర్ గారిని ఒక అవమానపరిచే విధంగా, ఒక కించపరిచే విధంగా, తక్కువ చేసేటువంటి విధంగా మాట్లాడినటువంటి వాళ్ళకు కూడా భారతంలో దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఏ విధంగా తిరుగుబాటు చేస్తుంది, వ్యతిరేకిస్తుంది, తెలియజేస్తుంది, నిరసన అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క మహనీయుల యొక్క జయంతి పురస్కరించుకొని చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు జ్యోతిరావు పూలే గారి యొక్క పూలమాల వేసడం అనేటువంటిది, అలాగే అంబేద్కర్ గారికి కూడా పూలమాల వేసేటువంటి అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ సంఘానికి, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంగూరి మధు, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బూడిద రాజయ్య, ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఆర్నకొండ వెంకటేశ్వర్లు, నాయకులు కొంకటి లక్ష్మణ్, కాంపల్లి సతీష్, ఇరుగురాల కిష్టయ్య, శనిగరపు రామస్వామి, పంజా అశోక్, గొర్రె నరసింహారావు, పోగుల లింగయ్య, గద్దల శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.